హై టెన్షన్ కొనసాగుతోంది. అక్కడి నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్, కాంగ్రెస్ నేత షబ్బీర్ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్త వాతావరణం చెలరేగుతోంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు మోహరించి ఉన్నారు. బయటకు రాకుండా వెంకటరమణారెడ్డిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ వైపు వెళ్లడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ కాకరేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీగా అక్కడ మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా భూములపై కాంగ్రెస్ ఆరోపణలతో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణుల్ని అరెస్ట్ చేసి వెహికల్లోకి ఎక్కించిన దృశ్యాలు మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఆరోపణలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కూడా సవాల్ విసిరారు. ఈ ఉదయం శిశు మందిర్ దగ్గర చర్చకు రావాలంటూ షబ్బీర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కేవీఆర్. దాంతో కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ అసలు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏమన్నారు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మన రైతుల బెల్లం మీద ట్యాక్స్ మీద ఆ భూములు కొన్నాం కాలేజీ పెద్దలు, దానికి మీరు అరోరా కాలేజ్ అమ్ముకున్నారు. 6 కోట్ల రూపాయలు పోడు, దానికి మార్టిగేజ్ చేసిన అది 18 కోట్ల రూపాయలు మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన అదే నీ వార్డు, నువ్వు 3+ లో వచ్చాను. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవే నుంచి ఇచ్చిన, గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది, నా జన్మం ఇచ్చిన మా తండ్రి కీర్తి రాజరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబ్బీర్ అని నువ్వు అప్పుడు చేస్తున్నా గుర్తించు బాబు. నేను ఇప్పుడేం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతి నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు, నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయినా. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మస్జిద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే నేను చూస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. రేపటి నుంచి చోడు మాట్లాడతాడు, ఏం మాట్లాడినా సరే న్యాయం మన దిక్కు ఉండాలా, ప్రజల పక్షాన ఉండాలా. అంకర్ చేసిన ఈ ప్లాన్ వాళ్ళు కొట్టుకుని నేను చూసుకుంటే ఈడికెళ్ళి ఏ ఊరైనా ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే డైరెక్ట్ నేనే వస్తాయి, ఈడికెళ్ళి నేనే మాట్లాడతా. ఇక ఫోన్లు బీన్లు మర్యాదలు ఏం లేవు. ఇక చూద్దాం. ఇక లేకపోతే అవినీతికి అడ్డుకట్ట పడది, లేకపోతే వీళ్ళకి భయం ఉండదు. చాతగాని ఎమ్మెల్యే ఏమనడు, సత్శీలుడు, మంచిగా మాట్లాడతాడు, భాష మంచిగా ఉంటుంది, ఏమనడు, ఊరికే నవ్వుతాడు, మంచోడు అనుకుంటున్నారు. కానీ బిడ్డ మొత్తం తోళ్ళు కూడా తీస్తా అందరిదని చెప్తున్నా. నాకు గౌరవం, మంచోడు ఏ పార్టీలు ఉన్నా నాతో నాకు సమానం. నేను ఆయనను తమ్ముని తిరగను, అన్న తిరగను అనుకుంటా. మంచితనం ఉన్న ఏ పార్టీ క్యాడర్ అయినా సరే నేను వాళ్ళకు సోదరునిగా భావిస్తా. లంగలో తిరిగేవాడని ఉంటే మాత్రం ఇడిచే ప్రసక్తే లేదు. ఇక చూడు షబ్బీర్, ఇక నువ్వు బీరో షబ్బీరో ఖాళీ బీరో నిన్ను చూడకపోతేనే రమణారెడ్డి కాదు, నేను రెడ్డినా బుడ్డినా నీకు తెరిపిస్తా. నేను నీకు అర్థమవుతలేదు నా సంగతిగా చూపెడతా. నేను ఇవాళ దొంగలంతా ఒకటైరు, ఎట్లా నడుపుతారో రాజ్యం నేను కూడా చూస్తా. ఇక చూడు, నేను కాకపోతే మీసాలు తీయకపోతే రమణారెడ్డి కాదు, చూస్తా ఇక.